తెలంగాణలోని పార్లమెంటు స్థానాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ. ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందన, దరఖాస్తుల కోసం బారులు తీరుతున్న ప్రజలు. అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్, 48 గంటల్లో అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్. కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్, పథకాల అమలు, లబ్దిదారుల భాగస్వామ్యంపై దిశానిర్దేశం. వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేస్తా ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక ప్రకటన. కుప్పంలో చంద్రబాబు పర్యటన, నియోజకవర్గంలో 3 రోజుల పాటు టూర్. కాకినాడలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ టూర్, పార్టీ క్యాడర్ నేతలతో సమావేశాలు. తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. విజయకాంత్ మృతికి ప్రముఖుల సంతాపం, రేపు చెన్నైలో అంత్యక్రియలు. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయ భేరి, ఎక్కువ ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా నిలిచిన ఏఐటీయూసీ. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా, పరీక్ష కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఎగ్జామ్స్. నెల్లూరు జీజీహెచ్లో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం, 5 ఏళ్ల బాలుడిని కిడ్నాపర్ల చెర నుంచి రక్షించిన పోలీసులు. విశాఖకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ, మంగళవారం వాదనలు వింటామన్న ధర్మాసనం. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె, చర్చలకు పిలిచిన ప్రభుత్వం. తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం, జనవరి 2 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ. ఢిల్లీని కమ్మేస్తున్న పొగమంచు, కాలుష్యం పొగమంచుతో జనం ఇబ్బందులు. భారత్లో పెరుగుతున్న కరోనా, 24 గంటల్లో కొత్తగా 692 కేసులు. హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం. నాగ్పూర్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం, హాజరైన ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, సైబరాబాద్ పరిధిలో రోడ్లు మూసివేత. సైబరాబాద్ పరిధిలో 2 ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు, కేపీహెచ్బీ, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ల సస్పెండ్.